హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అఫీషియల్గా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, సో చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు. సో మీకోసమే కదా ఈ యొక్క అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ అనేది కావాలో వాళ్ళు కంప్లీట్గా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ 615 వేకెన్సీస్ని ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటిలలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. 34 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇందులో చాలా రకాల పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో వివిధ రకాల క్లాసిఫికేషన్ వారీగా ఆ యొక్క పోస్టుల డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 18th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. లాస్ట్ డేట్ 16th సెప్టెంబర్ వరకు కూడా మీరు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు మనకి కావాల్సినటువంటి అలాగే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి జాబ్స్ గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఉంది కదా, ఇందులో మీకు ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్, అంటే కేవలం మీకు 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో అయితే కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 10th క్లాస్ అర్హతతో అప్లై చేసేటువంటి జాబ్స్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ 10th క్లాస్ అర్హతతో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్, అంటే 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 27 years వరకు అయితే ఇచ్చారు. గ్రూప్ సి క్యాడర్లో మీకు జాబ్ అనేది ఇస్తారు. లెవెల్ 5th ప్రకారం మీకు స్టార్టింగ్లోనే దాదాపుగా 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మనకి ఇంటర్మీడియట్ లేదా 12th క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేశారు. టోటల్గా 52 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై అయితే చేయొచ్చు. సో ఈ పోస్ట్లో కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే అడిగారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అబ్బాయిలు అయితే 163 centimeters ఉండాలి. హైట్ చెస్ట్ 84 centimeters ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 150 centimeters ఉండాలి. చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 79, ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి. అండ్ హైట్ మినిమం హైట్ స్టాండర్డ్స్కి సంబంధించి ఎస్టీ వాళ్ళైతే మాత్రం 152 centimeters ఉండాలి అబ్బాయిలు. అమ్మాయిలు అయితే 140 centimeters ఉన్న అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో మీకు ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు, పీఈటీ టెస్ట్ అనమాట. సో దానికి సంబంధించి అబ్బాయిలకైతే 25, అమ్మాయిలకైతే 16 kilometer డిస్టెన్స్ని అయితే మీరు కంప్లీట్ చేయాలి. 4 hours టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పోస్టులకి లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 50,000 వరకు శాలరీ పొందొచ్చు. గ్రూప్ సి క్యాడర్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మినిమం 18 నుంచి 27 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయి. మీరు ఏదైనా డిగ్రీ అర్హతలతో అప్లై చేసుకునే విధంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్కి సంబంధించి 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే అడిగారు ఈ జాబ్స్కి, అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాబ్స్కి మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి.
చెస్ట్ వచ్చేసరికి మినిమం 81 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఇవి అబ్బాయిలకి సంబంధించి. అమ్మాయిలు అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. చెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి అబ్బాయిలకి అయితే 1600 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది, 6 minutes 30 seconds లోపు అయితే కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేసి 3 feet 6 inches, లాంగ్ జంప్ వచ్చేసి 13 feet వరకు అయితే దూకాలి. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్ రేస్ ఉంటుంది, 4 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి. అలాగే హై జంప్ వచ్చేసి 3 feet, లాంగ్ జంప్ వచ్చేసి 9 feet అనమాట. తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. లెవెల్ 6 ప్రకారం మీకు దాదాపుగా 60,000కి పైగానే సాలరీ వస్తుంది. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే నోటిఫికేషన్లో ఎవరైతే బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ విభాగంలో, సో వాళ్ళకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అయితే ఉన్నాయి, 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ ఒకవేళ బీటెక్ క్వాలిఫికేషన్ లేకున్నా, సో మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండి సంబంధిత విభాగంలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రాసెస్ మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా ఫీ అనేది లేదు. అంటే మిగతా జనరల్ OBC EWS అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సెలక్షన్ ఎలా చేస్తారంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ల వారీగా నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్గా 200 క్వశ్చన్స్ అడుగుతారు. MCQs టైప్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి సెక్షన్కి 40 మార్క్స్ అనేవి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీని తర్వాత మీకు డైరెక్ట్గా పోస్ట్ని బట్టి ఫర్దర్గా మీకు ఆ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అనేవి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు డిడక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఫర్దర్గా స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఎగ్జామ్ తర్వాత కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు కనుక పర్టికులర్గా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం సో వేకెన్సీస్కి కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నటి కామెంట్లో అయితే ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.